రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ కోసం ముందుగా 2 కప్పుల బాస్మతి బియ్యం, కొన్ని మిల్లీ మేకర్‌ను కడిగి వాటర్ పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్, బిర్యానీ దినుసులు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ యాడ్ చేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోనే టమాటా ముక్కలు, మిల్లీ మేకర్ కూడా యాడ్ చేసి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మిల్లీ మేకర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న 2 కప్పుల బాస్మతి రైస్‌ను యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. రైస్ ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల రైస్‌కి 3 కప్పుల వాటర్‌ను పోసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. 10 నిమిషాలు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మూత పెట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి మార్చి 5 నిమిషాల పాటు ఉడికించండి. అంతే, ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.